అద్భుతమైన, దుర్లభమైన ఆత్మబోధ మరెక్కడా మీకు లభించదు. అటువంటి అనిర్వచనీయమైన ఆత్మబోధను వినాలనుకునే వారందరూ కూడా ఈ వీడియోను చివరి వరకు చూడండి, విని తరించండి. ఓ శ్రీరామచంద్ర, ఈ ప్రకారముగా బ్రహ్మ ఆత్మస్వరూపమును నిశ్చయించి అహంభావమును వీడి ముక్త శరీరుడవై, మహత్తరుడవై, ఏకరూపుడవై, ప్రశాంత స్వరూపము గలవాడవై, సాక్షాత్ స్వాత్మాను సుఖరూపుడవు కమ్ము అని వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి జ్ఞానబోధను తెలియజేయడం జరిగినది. ఇంతవరకు వశిష్ఠ గీతలోని 11వ శ్లోకాలను మనము నేర్చుకున్నాం. తరువాతి శ్లోకములు: నాస్తి చిత్తం న చ విద్యా న మనో న చ జీవకః ఏతాః స్వకలనారామకృతా బ్రాహ్మణ ఏవ తాః. వాస్తవమునకు చిత్తము గాని, అవిద్య గాని, మనస్సు గాని, జీవుడు గాని లేనే లేవు. ఇవి అన్నీ ఆ బ్రహ్మం యొక్క కల్పనలే అగును అని శ్రీ వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి చెప్పడం జరిగినది. ఓ రామచంద్ర, మనస్సుచే ఏర్పడినటువంటి కల్పనలే మనకు ఏ విధంగా కనపడతాయో అదేవిధంగా ఆ పరబ్రహ్మముచే ఏర్పడిన కల్పనే ఈ జగత్తు. కాబట్టి వాస్తవముగా మన మనస్సు కానీ, అవిద్య అంటే అజ్ఞానము కానీ, జీవుడు కానీ లేనే లేడు. ఎందుకంటే పరమాత్మ చేసినటువంటి కల్పనలలోనే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కేవలము పరమాత్మ ఒక్కడు మాత్రమే ఇక్కడ ఉన్నాడు అని శ్రీ వశిష్ఠుడు శ్రీ రామచంద్రునికి బోధిస్తున్నాడు. యావదజ్ఞానకలనా యావద్బ్రహ్మ భావనా యావదాస్తా జగజ్జాలే తావచ్చిత్తాది కల్పనా. ఎంతవరకు అజ్ఞానము ఉండునో, ఎంతవరకు బ్రహ్మ భిన్నములైన దేహాదులందు ఆత్మభావన ఉండునో, మరియు ఎంతవరకు దృశ్య జగత్ సమూహమందు విశ్వాసము, దృశ్యము, సత్యమను భావన కలిగియుండునో అంతవరకును చిత్తాదులు, మనస్సు ఉండియే ఉండును. ఎంతవరకు అజ్ఞానము ఉంటుందో అంతవరకు కూడా ఆత్మజ్ఞానము అనేది కలగదు. అజ్ఞానము అంటే ఏమిటి? దీనిని మనం ఏ విధంగా గ్రహించాలి? వాస్తవముగా అజ్ఞానము అనేది లేదు, కానీ ఇది ఒక మనస్సు యొక్క భావన. ఈ అజ్ఞానము అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే, నేను ఈ శరీరమును, ఈ కనిపించే ఈ జగత్తు, ఈ ప్రపంచము అంతా కూడా వాస్తవము, సత్యము, ఇదే నిజమైనది అని భావన కలిగి ఉండడం, ఇదే అజ్ఞానము. మరి
దీనిలో నేను మాట్లాడుతున్నాను కదా, దీనిలో నేను స్పర్శిస్తున్నాను, నడుస్తున్నాను, జీవిస్తున్నాను, ఇది ఎట్లా అసత్యము అనే సందేహము కలగవచ్చును. మీరు నిద్రించినప్పుడు మీరు కలలో కూడా స్పర్శిస్తారు, నడుస్తారు, మాట్లాడుతారు. కానీ అక్కడ ఆ కల మాత్రము నిజము కాదు. అదే విధముగా ఈ ప్రపంచము కూడా వాస్తవానికి లేనే లేదు. ఇది బ్రహ్మకల్పన. ఇక 14వ శ్లోకము. దేహే యావదహం భావో దృశ్యేస్మిన్ యావదాత్మతా యావన్మేదమిత్యాస్థా తావచ్చిత్తాది విభ్రమః. దేహాత్మ బుద్ధియును దృశ్య సత్యత్వ భ్రాంతియును అహం మమ భావమును తొలగనంత వరకు ఈ చిత్తకల్పన ఈ ప్రకారమే యుండును. దేహాత్మ బుద్ధి అంటే ఈ దేహమును నేను అనే భావన కలిగి ఉండడం. దృశ్య సత్యత్వ భ్రాంతి అంటే కనిపించే ఈ దృశ్యము జగత్తు ఇదే సత్యము అనే భ్రాంతిని కలిగి ఉండడం. ఇది అసత్యం అని తెలుసుకునే జ్ఞానము లేకపోవడం. అహం మమ భావము అంటే నేను ఈ శరీరమును అనే భావన కలిగి ఉండడం. ఇవన్నీ కూడా తొలగనంత వరకు ఈ మనస్సు చిత్తము ఈ ప్రకారమే ఉంటుంది. అంతవరకు ఆత్మజ్ఞానము సంభవించడము చాలా కష్టము. ఇక వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి 15వ శ్లోకము చెబుతున్నాడు. యానన్నోధితముచ్చైస్త్వం సజ్జనా సంగ సంగతః యావన్మౌర్ఖ్యం న సంక్షీణం తావచ్చిత్తాధినిమ్నతా. అయితే దీనికి ఒక పరిష్కారం ఏమిటి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడము. ఆత్మజ్ఞానము ఎక్కడి నుంచి లభిస్తుందంటే సజ్జన సాంగత్యముచే పూర్ణత్వము పొందనంత వరకును, అజ్ఞానము క్షీణింపనంత వరకు చిత్తము ఈ ప్రకారమే నీచత్వమును పొందుతూనే ఉంటుంది అని వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి చెప్పడం జరిగింది. ఆత్మజ్ఞానము అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సజ్జన సాంగత్యము వలన ఆత్మజ్ఞానము వస్తుంది. సజ్జనులు అంటే ఎవరు? ఆత్మజ్ఞానము తెలిసిన వారే సజ్జనులు. వారి నుంచి పొందినటువంటి జ్ఞానము ద్వారా నీకు పూర్ణత్వము కలుగుతుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానము వలన నీవు పరమాత్మ యొక్క అంశమే అని తెలుసుకుంటావో అప్పుడు నీ యొక్క అజ్ఞానము అనేది నశించిపోతుంది. అప్పుడు నీ చిత్తము పరమాత్మయందు విలీనమవుతుంది. అంతవరకు కూడా నీకు అజ్ఞానము ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఆత్మజ్ఞానము పొందడానికి ప్రతి జీవి కూడా ప్రయత్నం చేయవలెను. ఆత్మజ్ఞానము పొందనంత వరకు కూడా ఈ ప్రపంచము యొక్క జననము మరణము అనే చక్రము ఎప్పటికీ ఉంటుంది. ఈ చక్రము నుంచి, ఈ భవరోగము నుంచి బయటపడాలి అంటే ఆత్మజ్ఞానము సజ్జన సాంగత్యము వలన తెలుసుకొని
మనస్సు నీచత్వమును కలగకుండా అధిగమించాలి. ఆ మనస్సుని పరమాత్మలో లయము చెందే విధంగా ప్రయత్నము చేయాలి. అది కేవలము గురువు ద్వారానే సాధ్యమవుతుంది. అటువంటి సద్గురువుని సంపాదించి ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని పొంది అందరూ తరించాలని కోరుకుంటూ అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తద్వారా ఈ జ్ఞానాన్ని మరింత మందికి అందించవచ్చు.